Good morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. I'm also very fine, my dear children. What we are learning? Before yesterday, we started a lesson, new lesson, na? Yes, sir. What's the lesson name? Salarjung Museum. Salarjung Museum. What is the date today? 30 of August 2025, na? Okay, you want to recap? ఒకసారి మనం పునశ్చరణ చేసుకున్నాం. ఏం నేర్చుకున్నాం అది? సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో. అవునా? సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో. ఏముంటాయి మ్యూజియంలో? ఏముంటాయని చెప్పినాను మీకు నేను? పాతకాలపు విలువైనవి, వెరీ గుడ్. పాతకాలం గాజులు ఉపయోగించినవి అలాంటి ముఖ్యమైన వస్తువులన్నీ ఒక దగ్గర భద్రపరిచే స్థలాన్ని మ్యూజియం అంటారు. ఓకేనా? లోపలికి పోయినాక అందరినీ ఒక దగ్గర నిలబెట్టి ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న దర్శనీయ స్థలాలలో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. హైదరాబాద్కు చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రి సేకరించిండు. ఈయన తండ్రి తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నింటినీ భద్రపరిచారు. చూద్దాం ఈ పారాగ్రాఫ్. ఏముంది పారాగ్రాఫ్? లోపలికి పోయినాక అందరినీ ఒక దగ్గర నిలబెట్టిండు సార్. వరుసగా మనం కూడా టూర్కి వెళ్ళాము, ఎలా చేస్తాం? వరుసగా నిల్చుంటాం కదా. అలాగే ఆ పిల్లవాని వాళ్ళ సారు ఆ పిల్లలందరినీ వరుసలో నిలబెట్టిండు. నిలబెట్టి ఏం చెప్తుండు? ఇప్పుడు మనం అంటే ప్రజెంట్ నౌ వేర్ వి ఆర్ నౌ, ఎక్కడున్నాం మనము? వి ఆర్ ఇన్ ద సాలార్జంగ్ మ్యూజియం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామని చెప్పిండు? సాలార్జంగ్ మ్యూజియం. వేర్ ఇదే సాలార్జంగ్ మ్యూజియం. మనం ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న దర్శనీయ స్థలాలు. దర్శనం అంటే చూడడం, దేవుని దర్శనం చేసుకుని పోయినా ఉంటాం కదా. దర్శనం అంటే చూడడం. దర్శనీయ స్థలాలు అంటే చూడదగ్గ ప్రదేశాలు. హైదరాబాద్లో చాలా ఉన్నాయి కదా. మరి అందులో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఏంటంటే ఇది వస్తు ప్రదర్శనశాల. వస్తు అంటే వస్తువులు, ప్రదర్శన అంటే చూపించడం. వస్తు ప్రదర్శనశాల, ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఏది? సాలార్జంగ్ మ్యూజియం. ఇది ఎక్కడ ఉందంటే మరి సాలార్జంగ్ మ్యూజియం? మూసీ నది. మరి నదులు ఉంటాయి కదా, మనము నది అంటే తెలుసు కదా అందరికి. ఇప్పుడు మన ఇల్లు ఉంటాయి ఇట్లా, మన ఇంట్లో పైకి వర్షం పడుతుంది, ఈ నీళ్ళని కిందికి వస్తాయి, చిన్న కాలువ ద్వారా ఎడికి పోతాయి, మళ్ళీ మన ఊళ్ళో చెరువులో పోతాయి. చెరువు నిండిపోయింది, మళ్ళీ చెరువులోకి వెళ్ళి మళ్ళీ వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి, వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఈ వాటర్ పోయి మళ్ళీ కలిస్తే ఒక నది పోతుంది ఇట్లా. ఈ నది ప్రవహించుకుంటూ ఎక్కడ కలిసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భారతదేశం కదా. చూడండి, ఇది మన భారతదేశం. మన తెలంగాణ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అర్థమైందా? ఇక్కడ వాటర్ ఇక్కడ నది పోతుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది కృష్ణా నది అనుకున్నది. ఇది మన తెలంగాణ, తెలంగాణ. ఓకేనా? ఇది మనం సిద్దిపేట అనుకున్నాం. ఇక్కడ ఒక మూసీ నది ఒక నది ఉంటుంది. ఈ మూసీ నది వెళ్ళవలసి కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ వాటర్ నేను నదిలో పోతున్నాయి, ఇంట్లో పడ్డ వాటర్ ప్రవహించుకుంటూ కాలువకి వెళ్ళి కుంట కలిస్తే కుంట నిండిపోయి వాటర్
వాటర్ ఎక్కువైపోయినాయి వాగులో పోతాయి, వాగులో నుండి నదిలో కలుస్తాయి. ఈ నదిలో నుండి ఇక్కడ తెలంగాణ నుండి ఈ మూసీ నది ఒక నది ఉంది. ఇది హైదరాబాద్ మధ్య కూడా పోతుంది. మూసీ నది దేని మధ్య కూడా పోతుంది? హైదరాబాద్ మధ్య కూడా పోయి మూసీ నది ఇది పోయి మళ్ళీ కృష్ణా నదిలో కలుస్తుంది. ఏ నదిలో కలుస్తుంది? అది పెద్ద నది అన్నమాట, కృష్ణా నది. ఈ మూసీ నదిలో ఎలా కలుస్తుంది? కృష్ణా నదిలో కలుస్తుంది. మరి కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది? ఇవాళ తెలంగాణ దాటుకొని పోయి మన పక్కపడి మనకి ఏముంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, మన పక్క ఆంధ్రప్రదేశ్ లేదా? ఈ ఆంధ్రప్రదేశ్ గుండా పోయి ఇక్కడ రాజమండ్రి దగ్గర హంసల దీవి అనే ప్లేస్ ఉంటుంది, ఊరు పేరు. ఆ హంసల దీవి వద్ద ఏం చేస్తుంది? పోయి ఇక్కడ మన ఇక్కడ మొత్తం ఏముంది? భారతదేశం ఇటు పక్కన ఈస్ట్ సైడ్ ఏముంది? అక్కడ చూడండి, ఇండియా ఈస్ట్ సైడ్ ఏముంది చూడండి. అక్కడ ఇండియాకి ఈస్ట్లో అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ సైడ్ ఏముందిరా? ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి ఈస్ట్ అంటే కుడివైపు. ఈస్ట్ అంటే ఇది కుడివైపు ఏముంది? ఏమంటారు సముద్రాన్ని? బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్. ఏమంటారు దాన్ని? బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అంటారు. అర్థమైందా? అందులో పోయి కలుస్తుంది అనమాట. ఓకే డియర్ చిల్డ్రన్, అట్లా ఈ మూసీ నది కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ మూసీ నది ఎక్కడి నుండి పోతుంది? హైదరాబాద్ మధ్య గుండా పోతుంది. ఆ మూసీ నది ఒడ్డుననే హైదరాబాద్ లో ఏముంది? మన వస్తు ప్రదర్శనశాల. దాని పేరే మనం ఏమన్నాం? ఏ నది ఒడ్డున ఉంది సాలార్జంగ్ మ్యూజియం? ఏ నది ఒడ్డున ఉంది సాలార్జంగ్ మ్యూజియం? మూసీ నది ఒడ్డున. ఒడ్డు అంటే ఏంది? దాని గట్టు. ఓకేనా? మూసీ నది ఒడ్డున ఏముంది? మరి ఏ ఒడ్డున ఉంది? మరి దక్షిణం ఒడ్డున. దక్షిణం అంటే ఇది కింది వైపు. మూసీ నది ఇట్లా పోతుంది అనుకో, ఇట్లా పోతుంది. ఈ మూసీ నది పోతుంది. దీని పై భాగాన్ని ఏమంటారా? ఉత్తరం. కింది వైపు ఏమంటారు? దీనికి కుడి భాగం తూర్పు, ఎడమ భాగం ఉత్తరం. అర్థమైందా? దీన్ని దిక్కులు అంటారు. ఇప్పుడు ఈ దక్షిణం వైపు ఉన్నాడు సాలార్జంగ్ మ్యూజియం. మూసీ నది దక్షిణంగా సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది. సాలార్జంగ్ మ్యూజియం లొకేటెడ్ సౌత్ సైడ్ ఆఫ్ ద మూసీ రివర్. అది ఏమంటారు ఇంగ్లీష్ లో? రివర్. అది ఏమంటారు ఇంగ్లీష్ లో? నది అంటే ఏంది? నీళ్ళను మోసుకొని పోతుంది అన్నమాట. ఏమంటారు? అర్థమవుతుందా? నది ఏం చేస్తుంది? నీళ్ళను తీసుకొని పోతా ఉంటుంది, దాన్ని నది అంటారు. పారుతా ఉంటుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం కదా, బాగా వర్షాలు వచ్చినాయి కదా, విపరీతంగా వారుతుంది, నదులు పొంగి ప్రవహిస్తుంది. అర్థమైందా? మరి నదుల్లో మన భారతదేశం ఉంది కదా, మన దేశంలో అతిపెద్ద నది ఏంది? గంగా నది. భారతదేశంలో అతిపెద్ద నది పేరు ఏంది? మరి మన తెలంగాణలో పెద్ద నది ఏంది? తెలంగాణలో పెద్ద నది గోదావరి. ఇట్లా పోతుంటది. తెలంగాణలో పెద్ద నది ఏంటా? గోదావరి. ఒక నదికి అనేక నదులు చిన్న చిన్న నదులుగా కలుస్తూ ఉంటాయి, వాటిని ఉపనదులు అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకునే ఏంటంటే మన పాఠంలో వచ్చిన నది ఏంది? మూసీ నది. ఎక్కడ ప్రవహిస్తుంది? హైదరాబాద్ మధ్య కూడా పోతుంది మూసీ నది. ఆ మూసీ నదికి దక్షిణం ఒడ్డున ఏముంది? మన సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది. మళ్ళా ఎక్కడ ఉన్నది దక్షిణం ఒడ్డున అంటే ఉన్న ప్రాంతం పేరు ఏం పేరు? అది ఉన్న ప్రాంతం పేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఏడుందంటే ఏం చెప్తాం? వడ్డపల్లి. వడ్డపల్లి ఎక్కడుందంటే? ఎస్సీ కాలనీ ఎక్కడుందంటే ఫలాని ఇగో ఈ వీధిలో ఉంది అని చెప్తామేమో. అలాగే హైదరాబాదులో మూసీ నది దక్షిణం ఒడ్డున ఏ ప్రాంతంలో ఉంది సాలార్జంగ్ మ్యూజియం అంటే దారుల్ షిఫా. ఏ ప్రాంతంలో ఉంది సాలార్జంగ్ మ్యూజియం? దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. ఏ ప్రాంతంలో ఉంది? దారుల్ షిఫా.
దారుల్ షిఫా. ఆ ప్రాంతం సాలార్ జంగ్ ఉండే ప్రాంతాన్ని ఏమంటారు? వాడగట్టున్న ప్రాంతాన్ని దారుల్ షిఫా. The Salar Jung Museum is located in the area of Darul Shifa. దారుల్ షిఫా ఆ ప్రాంతంలో ఉన్నది. హైదరాబాద్ మనం చెప్పినాను నేను, ఇది మన తెలంగాణ కదా. కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు కలిపి దీన్ని మనం ఏమంటారని చెప్పి నేను హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ రాష్ట్రం, అప్పుడు హైదరాబాద్ సంస్థానం అని ఉండే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండేది అని చెప్పిన మీకు నేను 1724 to 1948. ఈ 224 ఇయర్స్ లో ఎవరు పరిపాలించారు దీన్ని? నిజాం. ఏడుగురు నిజాం రాజులు, ఏడుగురు నిజాం రాజులు పరిపాలించారు. ఏడుగురు ఈ ప్రాంతాన్ని, ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని ఏడుగురు నిజాం రాజులు పరిపాలించారు. ఆ కాలంలో హైదరాబాద్ చెందిన నిజాం పరిపాలకులలో సాలార్ జంగ్ కుటుంబానికి చెందిన ఈ సాలార్ జంగ్ అంటే ఒక ఆయన ఉండే, ఆయన కుటుంబం ఉంటుంది కదా. ఆ సాలార్ జంగ్, ఈ నిజాం పరిపాలకుల్లో ఈ సాలార్ జంగ్ అంటే ఆయన ఎవరంటే నిజాం ప్రధానమంత్రి. ఆయన కుటుంబానికి చెందిన, సాలార్ జంగ్ కుటుంబానికి చెందిన ఎవరు? మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ అనే పేరు. ఏం పేరు? మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్. ఒకటే పేరు, మీర్ యూసుఫ్ అలీ ఖాన్. మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్. ఎన్నో వాడినా? మూడో వాడు. ఇది రోమన్ నెంబర్ అన్నమాట. 3 అది. మూడవ సాలార్ జంగ్ అంటే ముగ్గురు ఉన్నారు సాలార్ జంగ్లు. ఒకటో సాలార్ జంగ్, రెండవ సాలార్ జంగ్, ఇంకా మూడవ సాలార్ జంగ్. ఒక్కొక్కరి ఇంట్లో ఆ తాత పేరు మన్మని కొడుకు మన్మని అట్లా పెడతారు. అట్లా ఈయనమాట. మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ 3 అంటే మూడవ సాలార్ జంగ్ అని అనొచ్చు. ఇదే పేరు. ఇది ఇక్కడ ఏమంటారు? మూడవ సాలార్ జంగ్ అని అంటారు. ఏమంటారు? ఎందుకు ఈయన గురించి నేర్చుకుంటున్నాం మనం? ఈయననే ఈ సాలార్ జంగ్ మ్యూజియంను మొదలుపెట్టిండు, స్థాపించిండు, కట్టించిండు. అందుకే దాని పేరు సాలార్ జంగ్ మ్యూజియం అని పేరు వచ్చింది. ఇప్పుడు భువనకృతి ఏమైనా కట్టిస్తుంది, భువనకృతి మ్యూజియం అంటారు. దేవాంశగాడు బాగా చదువుకుంటూ గొప్పవాడైండు, ఒక పెద్ద స్కూల్ కట్టించింది, ఆ స్కూల్కి వాళ్ళ తాత పేరు పెట్టుకోవచ్చు. అట్లా ఇక్కడ కూడా వాడు కట్టింది కాబట్టి, ఆయన పేరు మీద దానికి ఏమైనా పేరు వచ్చింది? సాలార్ జంగ్ మ్యూజియం అనే పేరు వచ్చింది. ఇది ఏం చేసిండు మరి సాలార్ జంగ్? మూడవ సాలార్ జంగ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ ప్రపంచం నలుమూలల నుండి, ప్రపంచం ఇంత పెద్ద ఉంది కదా, దిస్ ద వరల్డ్ మ్యాప్ నా. ప్రపంచంలో అన్ని దేశాలు, ఎన్ని దేశాలు ఉన్నాయని చెప్పినాం ప్రపంచం మొత్తంలో. ప్రపంచం అంటే ఏం లేదు, గ్లోబల్ గా లేదు. మొత్తం 200+ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా లాంటి కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 200+ కంట్రీస్. అక్కడక్కడ ఉన్న మంచి వస్తువుల్ని, గొప్ప వస్తువుల్ని, విలువైన వస్తువుల్ని సేకరించి గ్యాదర్డ్ ఆల్ ద వాల్యుయబుల్ థింగ్స్. ఈ గ్యాదర్డ్ అంటే సమీకరించాడు, ఒకటి తెచ్చాడు. ఫ్రమ్ వేరియస్ కంట్రీస్, ఫ్రమ్ ద అరౌండ్ ద గ్లోబ్. భూమి మొత్తంలో అక్కడ మంచి ప్లేస్లో ఉన్న వస్తువులను తెచ్చి ఏం చేసిండు? ఎన్నో విలువైన కళాఖండాలు అంటే మంచిగా ఉంటాయండి. బొమ్మలు కానీ, రాజులు ఉపయోగించినవి కానీ, కత్తులు, ఏవైనా విలువైన కళాఖండాలు అంటే మంచి బాగా ఉన్నాయన్నమాట. పెయింటింగ్స్ కానీ, అలాంటి శిల్పాలు కానీ, కళాఖండాలు, వస్తు సామాగ్రి అంటే వస్తువులకు సంబంధించిన సామాగ్రి సేకరించిండు. అక్కడ ఇచ్చిండు, నెక్స్ట్ పేజ్ ఇచ్చిండు. ఇలాంటివి. ఇది ఒక వాచ్, గడియారం. ఇది ఒక శిల్పం, రెబెక్కా శిల్పం ఉంటుంది. ఏమంటారు? రెబెక్కా. నెక్స్ట్ పారాగ్రాఫ్లో, నెక్స్ట్ పేజ్ వస్తుంది. అట్లా సేకరించి వస్తు సామాగ్రి సేకరించిండు. ఆ వస్తువులన్నీ ఒక దగ్గర తెచ్చిపెట్టిండు. సేకరించింటే అక్కడ ఉన్నాయని తెచ్చి ఒకటి పెట్టడం. ఈయన తండ్రి, తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నింటినీ భద్రపరిచారు. ఈయనొక్కడే కాదు,
ఈయన తండ్రి ఉంటాడు, ఆయన తాత ఉంటాడు. వాళ్ళు కూడా కొన్ని వస్తువులు సేకరించి వాటిని భద్రపరిచారు. భద్రపరిచారంటే భద్రంగా ఉంచారు, జాగ్రత్తగా ఉంచారు అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ అర్ధచంద్రాకారంగా ఉన్న నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉన్న ఈ మ్యూజియం ఎట్లా ఉందంటే మ్యూజియం అర్ధచంద్రాకారం. ఇది చంద్రుడు ఎట్లుంటారు, ఇట్లా చంద్రుడు ఉంటారు. మరి అర్ధ అంటే ఏది? సగం కదా. అర్ధ అంటే ఏది? సగం. ఇట్లా ఉంటారు ఇంతే. అర్ధచంద్రాకారంగా ఎలా ఉందంటే అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియం ను ఎప్పుడు కట్టించి, ఎప్పుడు స్టార్ట్ చేసి, ఎప్పుడు తెచ్చారట ప్రజలు చూడడానికి, ప్రజలందరూ చూడడానికి ఎప్పుడు తెచ్చారట? 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేటందుకు తెరిచారు. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాలలో ఏలు చూడమ్మా, మీరు చదివేటప్పుడు ఏలు పెట్టి చూసి పదాలు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇది 3వ స్థానంలో ఉన్నది. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. దీంట్లో మొత్తం మీరు చదివేటప్పుడు ఏం పెట్టి జాగ్రత్తగా సార్ ఎలా పలుకుతుండు, ప్రొనౌన్సియేషన్, how the teacher is pronouncing the words, letters, that is very very important. You see properly, keenly, then you will be read properly, otherwise you can't. దీంట్లో మొత్తం 38 అర్రలు ఉన్నాయి. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం. ఇంకా ఏమంటున్నాడు అబ్బాయి, ఈ మ్యూజియం ఎప్పుడు తెచ్చారటరా? ప్రజలందరూ చూడండి, అందరూ ప్రజలు చూసారు. 1951 డిసెంబర్ 16. ఎప్పుడు తెచ్చారు ప్రజలు చూడడానికి? 1951 డిసెంబర్ 16. అంతవరకు ప్రజలు చూడడానికి అవకాశం లేకుండే, అప్పటి నుండి ప్రజలు చూడడానికి అవకాశం ఇచ్చింది. అర్థమైందా? భారతదేశంలో, మన భారతదేశం చాలా పెద్ద దేశం కదా, అనేక రాష్ట్రాల్లో అనేక మ్యూజియాలు ఉన్నాయి. కానీ అన్ని మ్యూజియాల్లో మన ఇది 3వ స్థానంలో ఉంది. అంటే దీనికంటే పెద్ద ఇక్కడ 2 ఉన్నాయి. మన సాలార్జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో ఉంది? 3rd ప్లేస్, 3వ స్థానంలో ఉంది. భారత పార్లమెంటు, మనకు పార్లమెంట్ ఉంటుందని చెప్పినాడు కదా. ఎక్కడ ఉంటుంది పార్లమెంటు? ఢిల్లీలో ఉంటుంది. అసెంబ్లీ ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది. మన పార్లమెంట్ సభ్యులు ఎవరు? ఇప్పుడు మన ప్రాంత పార్లమెంట్ సభ్యులు మీకు మొన్న చెప్పినాను. పార్లమెంట్ సభ్యులు ఎంపీ అంటారు. ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎంపీ అంటే ఎం అంటే మెంబర్, పి అంటే పార్లమెంట్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. రఘునందన్ రావు మన ఎంపీ ఎవరు ఇక్కడ? రఘునందన్ రావు. మరి ఎమ్మెల్యే ఎవరు? కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆయన ఎక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే? హైదరాబాద్. మరి రఘునందన్ రావు ఎక్కడికి పోతారు? ఢిల్లీ పార్లమెంట్ పోతారు. అర్థమైందా? అట్లా భారత పార్లమెంట్ ఏం చేసింది? దీన్ని మరి జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. సంగ్రహాలయం అంటే అన్ని వస్తువులు తెచ్చి పెట్టడానికి సంగ్రహాలయం అంటారు. జాతీయ ప్రాముఖ్యం అంటే దేశంలో చాలా గొప్పది, ముఖ్యమైనది అని చెప్పి దీన్ని గుర్తించారు. అర్థమైందా? ఏం పెట్టి చూడండి, జాగ్రత్తగా. అతిపెద్ద దీన్ని జాతీయ ప్రాముఖ్యత అంటే, జాతీయ అంటే దేశం మొత్తం, రాష్ట్రీయ అంటే రాష్ట్రం మొత్తం, రాష్ట్రీయ అంటే రాష్ట్రం మొత్తం, జాతీయ అంటే దేశం మొత్తం. దేశంలో ఇది ఒక మంచి సంగ్రహాలయం అని భారత పార్లమెంటు గుర్తించింది. దీంట్లో మొత్తం ఎన్ని అర్రలు ఉన్నాయి? అర్రలు అంటే రూమ్లు,
38 అరలు ఉన్నాయి. ఎన్ని అరలు ఉన్నాయి? అరలు. అరలు అంటే ఏం లేదు, గదులు. ఇది ఇంగ్లీష్ ఏమంటాం? రూమ్స్. How many rooms in the Salarjung Museum? 38 rooms in our Salarjung Museum. Okay. ఒక్కొక్క అరలో, ఒక్కొక్క రూమ్ లో ఏముంటాయంటే ఒక్కొక్క అరలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. ఇన్ ఎవ్రీ రూమ్ దెర్ ఈస్ ఎ సెపరేట్, దెర్ ఇస్ స్పెషల్ థింగ్స్ దే ఎగ్జిబిటింగ్ దేర్. ఓకేనా? ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క సెపరేట్. ఒక కత్తులన్నీ ఒక రూమ్ లా, రాజులు వాడిన కత్తులు. డ్రెస్సులన్నీ ఒక రూమ్ లా. శిల్పాలన్నీ అంటే ఇప్పుడు మన బొమ్మలు అంటాం కదా, శిల్పాలన్నీ ఒక రూమ్ లా. అట్లా వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం. ముఖ్యమైన వాటిని రేపు చూద్దాం. We will see tomorrow what are the special things in our Salarjung Museum. We will see in the tomorrow. Okay, dear children. Now open your workbook at page number Salarjung Museum. Page number 58, I think. 56, 57 over na? Over, sir. Now 58. Already I told na? Sir. Do you absent that day? Did you absent that? But you should complete that. If you, whenever you absent, you should complete your workbook. Don't postpone. 58, page number 58 na? Yes. 58 is over. Huh? 59. See 59. ఇక్కడ ఏముంది? ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. అలా లిసన్ కేర్ఫుల్లీ. క్రింది whenever I am starting the lesson, you should keep your book and workbook. You always. Okay, dear children. కింది వాక్యాలలోని పదాలలో గీత గీసిన అక్షరానికి ఔత్వం ఏముంది? ఇక్కడ ఔత్వం చేర్చి చదవండి, రాయండి. ప్రతి గీత గీసిన అక్షరానికి ఏం చేయాలి మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇక్కడ లుక్ గా ఇచ్చి గా కింద గీత పెట్టినా లేదా? గతమి. మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? నేర్చుకోలేదు ఔత్వం. ఔత్వం ఎట్లా ఉపయోగపడుతుంది, ఔత్వం ఎట్లా ఉపయోగించాలో నేర్చుకుంటాం. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా. ఇప్పుడు చూడకండి. ఏముంది వాక్యం? గతమి. ఎవరు చెప్పదు, నేను అడిగిన వాళ్ళు వచ్చి రాయాలి. ఇక్కడ గతమి పడరు వేసుకుంది. అవంతిక కమన్ డూ దిస్. కెన్ యూ డూ దిస్? చేయగలవా? కెన్ యూ డూ? కెన్ అంటే చేయగలవా అన్నమాట. కెన్ యూ డూ దిస్? రైట్. ఏం ఉపయోగించాలి మనము? అవుతుంది. వేటికి ఉపయోగించాలి? ఓన్లీ గీత గీసిన అక్షరాలకు మాత్రమే. కరెక్టే. చదువు గట్టిగా. కరెక్టే. వేసుకున్నదా? కరెక్టేనా? మళ్ళీ వేసుకున్నది. మళ్ళీ ఏడు వేసుకున్నది. దీన్ని ఏమంటారంటే
అందాల ప్రకారం గుడ్డోడు పోతాడు ఇట్లా గుడ్డోడు ఇట్లా ఇట్లా పోతారు గుడ్డోడు ఎట్లా పోతారు ఇట్లా మీరు గుడ్డి ఎట్లా అవుతుంది వేసుకుంది అది బ్లైండ్ యూ షుడ్ చదవడం అంటే ఏంద్రా ఐడెంటిఫైయింగ్ ద లెటర్స్ ఆఫ్ సౌండ్స్ లెటర్స్ సౌండ్స్ ను ఐడెంటిఫై చేయడం చదవడం గుడ్డం లెక్క వేసుకుంది అనిపించిందంటే వేసుకున్నది అంట దట్ ఈస్ నాట్ రీడింగ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ రీడింగ్ దట్ ఈస్ ఇమాజినేషన్ ఉంటదేమో అట్టే అనేది అంతే మొత్తం మీద అవసరం లేదు నో నీడ్ టు రీడ్ ఆల్ టోటల్ వర్డ్ you expect imagine she reading like this again you read that word only so be careful when you reading you should be always careful what are the letters are there what are the letter sounds you should be careful okay dear children Okay, sir. go next what given second one కషిక్ నకలో పోయాడు కషిక్ నకలో పోయాడు who will write this come and write this who will write Devans come and write this కషిక్ నకలో పోయాడు మనం చేస్తున్న ఎక్సర్సైజ్ ఏంది యూజ్ వేర్ ఎవర్ ద అండర్లైన్ లెటర్స్ యూ పుట్ వాట్ యూ షుడ్ పుట్ దేర్ అండర్లైన్ లెటర్ ఔత్వం కౌశిక్ నౌకలో పోయాడు. వెరీ గుడ్ క్లాప్స్ కౌశిక్ నౌకలో అంటే ఏంటి ఇప్పుడు కాక అవుతం పెట్టినట్టు ఏమైంది కౌ అయింది ఇక్కడ నాకు అవుతం పెట్టిక ఏమైంది నౌ దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అవుతం వితౌట్ అవుతం there is no meaning. If we gave outcome to this the word meaning changed. కసిక్ పోయి కౌశిక్ అయింది ఒక పేరు నగ పోయి నౌక అయింది సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతం ఇస్తే ఎలా ఉంది అవుతం ఇయ్యకుంటే ఎలా ఉంది మీరు పుట్టి చదువుతూనే ఉంటారు ఇప్పుడు ఇంతమంది అమరాజ్ చదివిందా సో బీ కేర్ఫుల్ డియర్ చిల్డ్రన్ నెక్స్ట్ థర్డ్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ వాట్ గరి మనంగా ఉంది థర్డ్ వన్ వాట్ గరి మనంగా ఉంది ఎక్కడెక్కడ ఇచ్చిండు లైన్స్ గా అండర్ ద గా అండ్ అండర్ ద మా the two places we should keep what should we keep on the underline letters yes we should write outward wherever the letters underline which letters are underlined we should give outward to that letters then the word meaning will be changed kada ready what happened okay see he wrote like this right there is a one wrong what
is the wrong? Identify. Yes. Now it is correct. మాకు అవుతాం ఇక్కడ ముఖ్యాలి. దీని సపరేట్ ఇది మా. అర్థమైంది అందరికి? మాకు అవుతాం ఎక్కడ ఇవ్వాలా? ఇక్కడ కుమ్ముకాన్ని ఇవ్వాలి. తలకట్టు కాడి ఇవ్వదు. అన్నిటి తలకట్టు కాడిస్తే కానీ మాకు ఉండదు. మాకు కానీ యాక కానీ తలకట్టు కాడి ఉండదు అవుతాం. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? చదువు గట్టిగా మళ్ళీ గట్టిగా చూడు తేడా వచ్చినా లేదు. గావై గౌ అయింది, గౌరి అయింది, మావై మౌ అయింది. అంటే అవుతాం ఇస్తాను చేంజ్ అవుతుంది. ఇట్స్ ఏ గేమ్. చదవడం అంటే ఏం లేదురా, గేమ్. మంచి ఆట అది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉంటుంది, అసలు ఉండదు. మనం కూడా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి. అరే మాకు అవుతమిస్తే ఏమవుతుంది, మాకు కుమ్మిస్తే ఏమవుతుంది, మాకు బుద్ధిర్గమిస్తే ఏమవుతుంది, ఇలా ఆడుకోవాలి. ఆడుకుంటూ నేర్చుకుంటే అసలు బోరింగే రాదు. when you are learning with playing, the learning process will be joyful. ఎలా అవుతుంది? జాయ్ఫుల్ అవుతుంది. లేకుంటే బోరింగ్, పెయిన్ఫుల్, సాడ్ఫుల్, వెరీ సాడ్. Oh, when our class will be over, I want to go to outside, I want to play there. You think like that. If your learning is joyful, you will be enjoy all the class. Right or wrong? Next, fourth one, last one. What is the fourth one here? What is the fourth one? Tell me fourth one. Read one. Anyone read? Fourth. Read. How is it? Huh? పశువులు. పశువులు అంటే ఏంటి? క్యాటిల్. పశువులు ఏమంటే ఇంగ్లీష్లో క్యాటిల్. క్యాటిల్ అంటారు పశువులు. ఏం చేస్తున్నాయి పశువులు? తడు తింటాయి. ఏం తింటాయి అంటే there is underline under the ta letter. Where is underline? Ta letter. తడు తింటాయి. ఏం తింటాయట? తడు తింటాయట. తడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక లాంచ్ రకం పెద్ద రాయండి. ఇక్కడ మొత్తం అవసరం లేదా? అదే రాయండి. అదే వర్డ్ రాయండి. అప్పుడు ఏమైంది? ఏమైంది? తడు పోయి గట్టిగా చెప్పు. గట్టిగా, ఇంకా గట్టిగా. మొత్తం సెంటెన్స్ మొత్తం రీడ్ టోటల్ సెంటెన్స్. yes, cattle will eat that their fodder. అవునా? ఏం తింటాయి? తౌడు తింటాయి. పశువులు ఏం తింటాయిరా? తౌడు తింటాయి. ఇంకా ఏం తింటాయి పశువులు? ఇంకేం తింటాయి పశువులు? గ్రాస్ తింటాయి. గ్రాస్ కూడా తింటాయి, గడ్డి కూడా తింటాయి. అవునా? ఇవి 4 పార్ట్స్. 4 ఇచ్చింది, 4 అయిపోయింది. అంటే ఔత్వంతో వచ్చిన పదాలు మీరు ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేయాలి తెలుసా? ఔత్వంతో వచ్చే పదాలు 100 రాసుకోండి. ఔత్వంతో వచ్చే పదాలు ఎన్ని రాసుకోవాలి? 100. అది ఏదైనా సరే ఔత్వం కానీ అన్ని మొత్తం టోటల్ అచ్చులతో వచ్చేటి, హల్లులతో వచ్చేటి మొత్తం రాసుకోండి. ప్రతి ఒక్క హల్లుతోటి వర్డ్స్ రాసుకోవాలి. ఇది రాసుకోండి. ఇది వస్తుంది పేర్లు కానీ వస్తుంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది గల్లలోని పదాలను చదవండి. ఇక్కడ గల్లు ఉన్నాయా? కింది గల్లలోని పదాలు చదవండి. ఏమి ఇచ్చింది ఇక్కడ? గల్లు చూడండి. టౌన్కు మీరేం చేయాలి? దీన్ని టౌన్కు పోయింది పూలు శౌరి. రెండో లైన్లో మౌనిక చౌక దోసకాయలు గౌతమి. పోదాం చాలా పాటలు కోసింది. ఊరికి పాడాడు రండి పాడింది. ఈ పదాలతోటి మీరు జిగ్జాగ్ ఇచ్చిండు, తికమక ఇచ్చిండు. వీటిని సరిచేసి ఒక 5 వాక్యాలు రాసుకోండి. దిస్ ఇస్ ద హోంవర్క్ టుడే. ఒకటి, డియర్ చిల్డ్రన్, దిస్ ఇస్ ద సెకండ్ డే సాలార్జీ మ్యూజియం లెసన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?
If you have any doubt, ask me. I will clear your doubt. Okay, dear children. Anybody want to read the lesson? Anybody want to read the lesson? These two paragraphs. Can you read anybody? చదువుతారా ఈ రెండు పారాగ్రాఫ్ ఎవరన్నా? రెండు పారాగ్రాఫ్ ఒకరు చదవండి. Danushika, come and read this. గట్టిగా లోపలికి పోయినాక అందరినీ ఒక దగ్గర నిలబెట్టి ఇప్పుడే మనం సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న దర్శనీయ స్థలంలో ఇది ఒక గట్టిగా ముఖ్యమైన ఇంకా గట్టిగా ప్రదర్శనశాల. ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఒక్కొక్కటి చదువు ఒక్కొక్క పదం చదువు. దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. హైదరాబాద్కు గట్టిగా ఉందా? చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన గట్టి సింగిలే పొద్దున అలీ ఖాన్ సాలార్జంగ్ ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రి ఇక్కడ చూడండి రైట్. వస్తు ఈ ఒక్క పదం చూడండి. వస్తు సామాగ్రి రెండు ఏంటివి? ఏం అక్షరాలు ఏం పదాలు వచ్చినాయి? ఏం అక్షరాలు వచ్చినాయి? స్తు సు కింద తావత్తు, గ్రీ గీ కింద రావత్తు. రెండు సంయుక్తాక్షరాలు. సు కింద తావత్తు ఒక సంయుక్తాక్షరం, గీ కింద రావత్తు ఇంకొక సంయుక్తాక్షరం. ఇది బాగా జాగ్రత్తగా గమనించాలి మీరు. అర్థమవుతుందా? వస్తు సామాగ్రి ఇప్పుడే గుర్తుంచుకోండి. సు కింద తావత్తు ఇచ్చినట్టే సు తా కలిపి చదవాలి. అప్పుడు ఏమైతుంది? తా బై టూ అవుతుంది వస్తు. ఈ గీ కింద రావచ్చు కాబట్టి ఇది కూడా గీ అవుతుంది. సు కింద ఇస్తే అది కూడా టూ అవుతుంది. గీ కింద ఇస్తే ఇది కూడా గీ అవుతుంది. సామాగ్రి. అర్థమైందా? ఎప్పుడైనా లెసన్ గోయింగ్ ఆన్ యూ షుడ్ బి ఇన్ అటెన్షన్ పొజిషన్. యు ఆల్వేస్ ఇన్ అటెన్షన్ పొజిషన్ whenever the lesson is going on. You should be alert. You should be careful. We don't allow to go your mind outside of your body. That is very important. సేకరించిండు ఈయన తండ్రి గట్టిగా తినలేదన్నా? తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పాఠం చదివేటప్పుడు బిగ్గా చదవాలి. మీరు సార్లు ఎట్లా అవుతుంది ఇంత గట్టిగా కొడతారు? ఇంటికాడ ఎంత గట్టిగా కొడతారు? అలాగే చదవాలి. ఓకేనా? వెరీ గుడ్. గో నెక్స్ట్ పారాగ్రాఫ్. బోలపుత్రిక కమెంట్రీ గట్టిగా స్పష్టంగా భయం లేకుండా చదవాలి. అర్ధచంద్రాకారంగా ఇవే చదవాలి. ఉన్న ఈ మ్యూజియంను 1951 డిసెంబర్ 16 ప్రజలు చూసేటందుకు తెరిచారు. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాల్లో ఇది మూడో స్థానంలో ఉన్న భారత పార్లమెంట్. చూడండి ఇక్కడ చూడండి మన సంయుక్తాక్షరం వచ్చింది. పార్లా లా లా పార్లమెంట్. పార్లమెంట్ మీకు చెప్పిన పార్లమెంట్ ఎక్కడ ఉన్నది? ఢిల్లీలో ఉన్నది. పార్లమెంట్ ఉంటారా? ఎంతమంది మరి పార్లమెంట్ సభ్యులు? ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క సభ్యులు ఉంటాడని చెప్పింది నేను. దేశంలో ఎంతమంది ఇప్పుడు పార్లమెంట్ లో అంటే 500
సుమారుగా 500 పైగా ఉన్నారు. ఎంతమందిలో 500 ప్లస్. అంటే ఎంత ఉన్నారు ఇప్పుడు అంటే 545 మంది ఉన్నారు. 545 మంది పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు పార్లమెంట్ లో. వాళ్ళు భారతదేశం మొత్తంలో ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కొక్కటి. ఇప్పుడు మన ప్రాంతం ఏంది? మెదక్ పార్లమెంట్. ఇప్పుడు మన వడ్డేపల్లి ఎక్కడ ఉంది? ఏ ప్రాంతంలో ఉంది? మెదక్ పార్లమెంట్. ఏ పార్లమెంట్ నుంచి ఉంది? ఎవరు మరి? మెదక్ ఎంపీ. ఎంపీ అంటే ఏంది? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎం అంటే మెంబర్ ఆఫ్, పి అంటే పార్లమెంట్. హూ ఇస్ అవర్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్? శ్రీ రఘునందన్ రావు. శ్రీ పెద్దవాళ్ళు ఏమన్నారు? శ్రీ అన్నారు. శ్రీ రఘునందన్ రావు. శ్రీ రఘునందన్ రావు గారు. శ్రీ రఘునందన్ రావు గారు. పెద్దవాళ్ళకి ఏమైనా ఇక్కడ పెట్టాలి? శ్రీ పెట్టాలి, గారు పెట్టాలి. చూడండి, ఫస్ట్ ఏమో శ్రీ పెట్టాలి, లాస్ట్ గారు పెట్టాలి. హెడ్ మాస్టర్ గారు, టీచర్ గారు, తండ్రి గారు, తల్లి గారు, అన్న గారు, అక్క గారు. ఓకే, శ్రీ రఘునందన్ రావు గారు మన ఎంపీ. అదే మన తెలంగాణలో ఉంటుంది ఏమని చెప్పాను నేను? ఎమ్మెల్యే. మరి మన ఎమ్మెల్యే ప్రాంతం ఏంది ఇప్పుడు? మన ఎమ్మెల్యే ప్రాంతం ఏందిరా? వాట్ ఇస్ మన ఎమ్మెల్యే ప్రాంతం? చేకుంట ఎమ్మెల్యేనా? మన ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు మరి? హైదరాబాద్ లో ఉంటారు. ఎక్కడ ఉంటారు అంతా? ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎం అంటే మెంబర్ ఆఫ్, ఎల్ అంటే లెజిస్లేటివ్, ఏ అంటే అసెంబ్లీ. ఎంతమంది ఇప్పుడు మన తెలంగాణలో మరి వీళ్ళంటే 119 మంది. How many members? How many MLAs in our Telangana state? 190. Okay? వీళ్ళంతా కలిసి ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలు అంతా కలిసి సీఎం. మరి ఎంపీలు అంతా కలిసి ఎవరు ఎన్నుకుంటారు? ఎంపీలు పిఎం. మరి మన పిఎం ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. శ్రీ నరేంద్ర మోడీ గారు. శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి సీఎం ఎవరు? శ్రీ రేవంత్ రెడ్డి గారు. శ్రీ రేవంత్ రెడ్డి గారు. గుర్తుంచుకోవాలి మన సీఎం పిఎం. ఓకేనా? మరి ఈ సీఎం లాగా వాళ్ళు ఎంతమంది ఉంటారు దేశం మొత్తంలో? 28. ఎందుకు 28 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ స్టేట్ హ్యాస్ ఎ సీఎం. ఓకే, రైట్. పార్లమెంట్ దీనిని జాతీయ ప్రాముఖ్యత. ప్రాముఖ్యత చూడండి, పా దీర్ఘం రావద్దు. ప్రాముఖ్యత ఏమొస్తుంది? ప్రా సంయుక్త, క్య సంయుక్త. ప్రాముఖ్యత. సంశ్లేష అంటే రెండు ఒత్తులు వస్తే సంశ్లేష. ఒకే అక్షరానికి రెండు ఒత్తులు వస్తే సంశ్లేష. ప్రాముఖ్యత అంటే ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాముఖ్యత అంటే ఇంపార్టెంట్. మళ్ళీ కూడా వచ్చింది, మళ్ళీ ఒక సంయుక్త అక్షరం. సంగ్రహాలయం. సంగ్రహాలయం. సంగ్రహాలయం అంటే వస్తువులను ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టేది సంగ్రహాలయం. అర్రలు ఉన్నాయి. నాకు తీరంలో మీరు కన్ఫ్యూజ్ రానే అంతా ప్రకారం అవుతారు. ఉన్నాయి అంటారు. ఉన్నాయి అంటారు, మీరు నాకు తెలుసు కానీ అట్లా అనవద్దు, గుర్తుపట్టాలి. అర్రలు ఉన్నాయి, అర్రలు ఉన్నాయి. నాకు దీర్ఘం లేదు. దేర్ ఇస్ నో దీర్ఘం టు ద నా. అర్రలు ఉన్నాయి, అర్ర ఉన్నాయి. ఇక్కడ రెండు ఏమక్షరాలు వచ్చినాయి? ఇది ద్విత్వాక్షరం, ఇది ద్విత్వాక్షరం. ఎందుకు రావద్దు? నాకు రావచ్చు. అదే అక్షరానికి అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం. ఎన్ని అర్రలు ఉన్నాయి సాలార్జంగ్ మ్యూజియంలో? There are 38 rooms in Salarjung Museum. How many rooms in Salarjung Museum? 38. 38 rooms in Salarjung Museum. Okay. ఉన్నాయి. గట్టి చదవమ్మా, గట్టి కొడతావు కదా. రేపు చూద్దాం ముఖ్యమైన వాటి. ఓకే, మీరు దీన్ని ఏం చేయండి? ప్రాక్టీస్ ద రీడింగ్. ఓకేనా? Practice. What makes perfect? What makes us perfect? What makes us perfect?
Practice makes man perfect. So do practice at home and write the Ditvaksaralu, Samyuktaksaralu from these two paragraphs. Huh? Okay, dear children. Thank you.